వచ్చేసిన చాలా రోజుల తర్వాత ఒక సూపర్ వీడియోతో అదే ప్రభాస్ ఫౌజీ అప్డేట్ అనమాట. రీసెంట్గా ఒక లుక్ వచ్చింది, అది చూసిన తర్వాత అబ్బాబ్బా అప్పుడే చూపిన వీడియో మధ్యలో లేదా చివరిలో అయితే ఆ లుక్ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ముందైతే ఫౌజీ గురించి వచ్చినటువంటి అప్డేట్ గురించి క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదట ఫౌజీ సినిమా ఇది చూసుకున్నట్లయితే కొద్దిసేపు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుంది, ఇంకోసేపు ఆ కాశ్మీర్ సైడ్ అయితే షూటింగ్ జరుగుతుంది. కొన్ని షెడ్యూల్స్ అయితే దీనికోసం బిజీగా చేస్తున్నారని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. రీసెంట్గా మీకు ఏ డైలాగులు బాగా ఇష్టం చెప్పండి. నాకైతే బాగా కార్తికేయ 2లో ఉన్నటువంటి మన కృష్ణుల్ని ఎలివేట్ చేసేటటువంటిది ఆయన ఎలా చెప్పిండో దాన్ని అయితే అలా చూపించి మ్యాక్సిమం మనకైతే గూజ్బంప్స్ తెప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ యాక్టరే ఫౌజీ సినిమాలో కూడా నటించబోతుంటో. ఎస్, ఇదే ఆ లుక్ అనమాట. ప్రభాస్ మరియు ఆ యాక్టర్ డైరెక్టర్ దిగినటువంటి ఈ ఫోటో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారిందనమాట. మొట్టమొదట ఫౌజీలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు అనేటటువంటి దానికైతే మనకైతే ఒక క్లారిటీ వచ్చిందనమాట. అదేంటి బ్రో అంత ఇదిగా లేడు కదా అని చెప్పి మీరు కామెంట్ చేయొచ్చు. ఇది ఏదైతే ఉందో జస్ట్ నార్మల్గా దిగినటువంటి ఫోటో. ఇంకా ముందు ఇంకొన్ని లుక్స్ అయితే వస్తాయి. అఫీషియల్ లుక్ వచ్చిన తర్వాత క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. తను నించున్నటువంటి విధానమైన, తన బాడీ బట్టైనా, తన డ్రెస్ సెన్స్ ప్రకారం అయితే నాకు క్లారిటీగా అర్థమయ్యేది తను ఒక ఆర్మీ ఆఫీసర్ లాగా కనపడబోతున్నావు అని చెప్పి క్లియర్ అండ్ క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. అది కాక కొద్దిగా లవర్ బాయ్ లాగా కూడా కనపడుతుంది అనమాట. ఇప్పటిదాకా ప్రభాస్ అనే ఓర మాస్ గెటప్లోనే చూసేసాం మనం. సలార్ సినిమాలో చూసుకున్నట్లయితే అప్పుడు మీరు మేకింగ్ వీడియోస్ అవి అయితే మీరు చూసుకోవచ్చు, అందులో ఓర మాస్ కనపడ్డాడు. ఇందులో చూసుకున్నట్లయితే కొద్దిగా క్లీన్ షో, మేసాలు అయితే పెంచిన లవర్ బాయ్ లాగా కనపడుతున్నాడు. అంటే ఇది ఒక లవ్ స్టోరీకి సంబంధించింది అనేటటువంటిది కూడా క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. రామోజీ ఫిలిం సిటీలో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం చాలా షూటింగ్ అయితే కంప్లీట్ చేశారంట. ఆ తర్వాత ఇప్పుడు ప్రభాస్ అన్న మ్యాక్సిమం ఫౌజీ షూటింగ్ ఆపేసి రాజ్యసభ షూటింగ్లో పాల్గొంటున్నాం అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ డైరెక్టర్ చూసుకున్నట్టయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానమాట. ఈ మధ్యనే ఒక ఈవెంట్కి అయితే తనైతే రావడం జరిగింది. తను ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుందంటే ఇప్పటిదాకా అంటే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా అరుస్తున్నారనమాట. ఫౌజీ 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 అనేటటువంటి నినాదాలు అయితే చేస్తున్నారు. దానికి ఆ డైరెక్టర్ అమ్మటే రిప్లై ఇచ్చిండు, ఫౌజియా అదేంటి అని చెప్పి అడిగా ప్రభాస్ సినిమా పేరు ఓ అప్పుడే మీరు పేరు పెట్టేశారని చెప్పి వాళ్ళదైతే ఒక సమాధానం ఇచ్చిండు. అక్కడైతే నాకు కాన్ఫిడెంట్గా అనిచ్చింది. అంటే ఈ సినిమా పేరు ఫౌజీ కాదు, ఇంకేదో కొత్తగా ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అయితే అర్థమైపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే దీంతో పాటు ప్రభాస్ అన్నటువంటి లైనప్స్ గురించి ఏ షూటింగ్ ఎక్కడ దాకా వచ్చింది అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫౌజీ అయితే 2 షెడ్యూల్స్ అయితే కంప్లీట్ అయినాయి అంట. 3వ షెడ్యూల్ చూసుకున్నట్లయితే కాశ్మీర్లో ప్లాన్ చేస్తారంట. 4వ షెడ్యూల్ చూసుకున్నట్లయితే మళ్ళీ రామోజీ ఫిలిం సిటీలో ఉంటుందంట. కొన్ని సాంగ్స్ అయితే కంప్లీట్ ఉన్నాయంట. మ్యాక్సిమం ఈ డిసెంబర్ కల్లా సినిమాని మనం ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఇది ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అని చెప్పి నేనైతే అనుకున్నా. ఇటీవలే లీక్ అయినటువంటి ఈ లుక్ ప్రకారమైన, ప్రభాస్ అన్న విధాన ప్రకారమైన ఒక నెక్స్ట్ లెవెల్ సినిమాని మన ముందు దింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ₹2 బడ్జెట్ కాదు, 300 కోట్ల బడ్జెట్. ఈజీగా ఇంకో 1000 కోట్లు అయితే ఖచ్చితంగా వస్తుంది. అది కాక ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంటుందంట. ఆ పార్ట్ 2 కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. మ్యాక్సిమం మీకు క్లైమాక్స్ ఉంటుందంట. దాన్ని ఇంటించే లోపల మొట్టమొదటిసారి అంట ఈ కథ వింటున్నప్పుడు ప్రభాస్ అంట తెలియకుండానే లీనమైపోయినట్ట. అంత గొప్పగా ఉందంట ఈ కథ. సో ఆ కథని మనకి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేటటువంటి మ్యాటర్స్ అయితే క్లారిటీగా అర్థమవుతుంది. మరి పాకిస్తాన్కి ఇండియాకి మధ్య జరిగినటువంటి యుద్ధం ఏంటి, దాంట్లో ప్రభాస్ ఎలా ఇన్వాల్వ్ అయ్యిండు, తన కమాండర్లాగా ఎలా మారిపోయిండు అనేటటువంటి అంతా కూడా మీరైతే స్క్రీన్ మీద చూడాలి. ఆ తర్వాత రాజ్యసభ ఇదేదైతే ఉందో కొన్ని షెడ్యూల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మ్యాక్సిమం ఈ మేలోనే సినిమా అయితే మన ముందుకు వచ్చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా అయితే డీల్ అవుతుంది. వరుస సినిమాలోనే అనమాట ప్రభాస్కి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫౌజీ షూటింగ్ లో పాల్గొంటుండో. ఆ తర్వాత సలార్ 2 అని చెప్పి కూడా బయట టాకో. కానీ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది సలార్కి సంబంధించి. కానీ దాంట్లో అయితే ప్రభాస్ పాల్గొనట్లేదు. ఇంకొన్ని రోజుల్లో దాంట్లో జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ యొక్క రాజ్యసభ డైరెక్టర్ కొద్దిగా గ్యాప్ పట్టడంతో ఎమ్మటే వెళ్ళి ఫౌజీ షూటింగ్లో తనైతే బిజీ అయిపోయిండు. దీనివల్ల ఈ యొక్క రాజ్యసభ షూటింగ్ కూడా బాగా డీల్ అయింది. మేలో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఏదైతే ఉందో మ్యాక్సిమం జూలైలో ఉన్న ఆగస్టులో అయినా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. ఆగస్టు 15th చూసుకున్నట్లయితే వార్ సినిమా ఉంది కాబట్టి 15th అయితే రిలీజ్ కాదు. మ్యాక్సిమం ఆగస్టు 1st కన్నా రిలీజ్ అయితే, లేదా ఆగస్టు లాస్ట్ కన్నా రిలీజ్ అయితే, లేదా సెప్టెంబర్లో అయినా రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సెప్టెంబర్ అయిపోయిన నెక్స్ట్ అంటే మన ఫౌజీ సినిమా ఉంది. అంటే ఈ సంవత్సరమే 2 సినిమాలు అయితే ఒకే నెలలో చూడబోతున్నాం. ఒక నెల సెప్టెంబర్లో చూసుకున్నట్లయితే ఈ సినిమా ఉంది, లేదా 2 నెలలు అటు ఇటు గ్యాప్ ఉంటుంది అనమాట. ఒకే నెల గ్యాప్లో అయితే రిలీజ్ అయ్యారు. మ్యాక్సిమం సెప్టెంబర్లో ఉంటుంది. డిసెంబర్లో చూసుకున్నట్లయితే రాజ్యసభ ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా కుట్టమర్థమైంది. లేదా డిసెంబర్లో చూసుకున్నట్లయితే ఫౌజీ ఉంటుంది, సెప్టెంబర్లో చూసుకున్నట్లయితే ఈ రాజ్యసభ ఉంటుంది అనేటటువంటిది అయితే ఇమాజిన్ చేసుకోండి. మ్యాక్సిమం ఇయర్ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ ఇయర్లో చూసుకున్నట్లయితే ఫౌజీ అయినా రాజ్యసభ అయినా ఏదో
ఏదో ఒకటి దిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి అనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే సలార్ 2 దీనికోసం కూడా చాలా మంది ఇగ్గల్ని వెయిట్ చేస్తున్నారు. సలార్ 2 గురించి ఇంకా మాట్లాడాలి అంటే మొన్న రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే చూసా. అదేం చేసిందంటే జస్ట్ ఈ సెల్కోన్ అనేటటువంటి మొబైల్ ఉంటుంది కదా, దాని స్క్రీన్ ఏదైతే ఉందో ఇంతే ఉంటుంది అనమాట. దాంట్లో సలార్ కాటేరమ్మ ఫైట్ పెట్టుకొని చూస్తాడు. అసలు అందులో చూస్తున్నా కానీ అదే రకమైనటువంటి వైబ్ వస్తుంది. సో సలార్ ఫైట్ కాటేరమ్మ ఫైట్ చూడాలంటే బిగ్ స్క్రీన్ అయినా టీవీ అయినా మొబైల్ అయినా 2 ఇంచుల డిస్ప్లే అయినా అదే రకమైనటువంటి వైబ్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత సలార్ 2 చూసుకున్నట్లయితే ప్రభాస్ అన్న మేలో అయితే జాయిన్ అవుతుంట సలార్ 2కి సంబంధించి. అండ్ తను జాయిన్ అయ్యేటటువంటి నెక్స్ట్ మినిటే టర్నల్ ఫైట్ని అయితే షూట్ చేస్తున్నారంట. టర్నల్ ఫైట్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఈ కాటేరమ్మ ఫైట్ అయినా క్లైమాక్స్ ఫైట్ అయినా దీని ముందు అయితే జుజుబీ అయితే అనేటటువంటి విషయాన్ని కూడా మూవీ టీం నుండి అఫీషియల్గా అయితే వార్తలు వచ్చాయన్నమాట. అదిగాక సలార్ 1 మ్యూజిక్ ఏదైతే ఉందో చాలా గొప్పది, చాలా గొప్పగానే డ్యూటీ చేసిండు. కానీ అది ఒకేసారి ఎక్కల వెనకైతే మనకైతే నిదానంగా ఎక్కింది. కానీ ఈసారి చూసుకున్నట్లయితే మనకి ఒకేసారి ఇంజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సలార్ 1లో చాలా డౌట్లు ఉన్నాయి అనమాట. కొసేపేమో శౌర్యాంగ్ అన్నాడు, కొసేపేమో మన్నార్ అన్నాడు, కొసేపేమో రాజ్యాంగ్ అన్నాడు, కొసేపేమో వరదరాజమన్నారు కోసం మనోడు వెళ్తున్నాడు. ఆ తర్వాత ఇదేది కాదు ఇదని చెప్పిండు. వీటన్నిటికి కూడా ఆన్సర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జగపతి బాబు చూసుకున్నట్లయితే దేవా యొక్క తండ్రిని ఎలా మోసం చేసి చంపిండు, తన తెలుసుకున్న తర్వాత మరి ఎలా డీల్ చేస్తారు అనేటటువంటి కంక్లూజన్ కోసం కూడా ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తున్నారు అనేటటువంటి గట్టి వార్తలు ఫ్రెండ్స్. ఆ తర్వాత స్పిరిట్ సినిమా కోసం కూడా అందరూ ఇగ్గలు వెయిట్ చేస్తున్నారు. స్పిరిట్ సినిమా గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఆ డైరెక్టర్ ఇంకా తెలియజేయలేదు. కానీ మనకు వచ్చినటువంటి అఫీషియల్ న్యూస్ ప్రకారం ఈ జూన్లోనే స్పిరిట్కి సంబంధించినటువంటి షూటింగ్ అయితే స్టార్ట్ అయిందంట. కాస్ట్ని వెతకడం అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయిందంట. ప్రొడక్షన్ వాల్యూ మొత్తం కూడా అయిపోయిందంట. స్క్రిప్ట్ కూడా అయిపోయిందంట. షూటింగ్ స్టార్ట్ చేయడం ఒక్కటే బ్యాలెన్స్ ఉందంట. దానికోసం అయితే సందీప్ రెడ్డి వంగ బాగా ట్రై చేస్తుండు అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఈ సలార్ 2 ఎంత వైబ్ అయితే ఉందో ఈ స్పిరిట్ కోసం కూడా దానికి మించినటువంటి వైబ్ అయితే ఉందంట. అది కాక రూత్లెస్ కాప్ అని చెప్పడం, ఒక రకమైనటువంటి పోలీస్గా చూపించడం, దీనికోసం కూడా అభిమానులు ఇగ్గల్ని వెయిట్ చేస్తున్నారు అనేటటువంటిది రియాలిటీ. ఈ రాజసాబు, ఈ ఫౌజీ వీటి మీద ఎవరికి హైప్ లేదు. ఈ సలార్ 2 ఈ స్పిరిట్ డబుల్ హైప్ ఉందన్నమాట. ఇప్పుడు సలార్ పార్ట్ 1 రిలీజ్ అయింది కాబట్టి సలార్ 2 మీద అంతలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా స్పిరిట్ 1 ఏమి రిలీజ్ కాల, డైరెక్ట్ సినిమా స్పిరిట్, కానీ దీని మీద ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనేటటువంటిది ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఈ స్పిరిట్ ఏదైతే ఉందో ఆయన రాసుకున్న తర్వాత ప్రభాస్కి ఇప్పుడప్పుడే తీరదులే, ప్రభాస్ ఇప్పుడప్పుడే వచ్చి నటించలే కానీ నువ్వు వేరే హీరోతో తీయ అని చెప్పి చాలా మంది మన సందీప్ రెడ్డి వంగాని లంచ్కి ఇన్వైట్ చేసి మరీ అడిగారంట. అయినప్పటికీ సందీప్ రెడ్డి వంగ నేను రాసుకున్నటువంటి ఈ స్పిరిట్ స్టోరీ ఏదైతే ఉందో వన్ అండ్ ఓన్లీ ప్రభాస్తో మాత్రమే తీయగలను, ప్రభాస్కి మాత్రమే సెట్ అయితే వేరే ఏ హీరోకి సెట్ కాదు. ఈ స్పిరిట్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తా అని చెప్పి తనైతే అనర్గళంగా ఆ లంచ్కి పిలిచినటువంటి యాక్టర్కి తెలియజేసిన అని చెప్పి బయటగట్టే వార్తలు ఫ్రెండ్స్. ఎనీవే స్పిరిట్ ఏదైతే ఉందో వేరే హీరోకి వెళ్ళిపోద్ది, వేరే డైరెక్టర్తో తెస్తారు, వేరే ప్రొడక్షన్తో తెస్తారు అని చెప్పి చాలా మంది డౌట్స్ పడుతున్నారు. అలాంటిది ఏం లేదు. అక్కడ ఉంది సందీప్ రెడ్డి వంగ. తను డబ్బుకు ఎప్పుడు కూడా ఇది కాడనమాట. తను డబ్బు కావాలని చెప్పి ఎప్పుడు కూడా కోరుకోలేదు. తను డబ్బు కావాలని చెప్పి కోరుకున్నట్టయితే సంవత్సరంలోనే 3-4 సినిమాలు తీసి పడేసేటోడు. అలాంటిది 100 కోట్ల సినిమాని ఇంత టఫ్గా తీసి ఆ తర్వాత 1000 కోట్లు వసూలు చేయటం, మళ్ళీ ఆ తర్వాత ఇంత గ్యాప్ తీసుకోవటం, అది సందీప్ రెడ్డి వంగకి మాత్రమే సాధ్యం. తన యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుందో తన వర్క్ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి స్పిరిట్ మ్యాక్సిమం ప్రభాస్తోనే స్పిరిట్ అయిపోయాక ఇంకో సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారనేటటువంటిది రియాలిటీ అనమాట. ఇవే అనమాట ఇప్పుడైతే ఉన్నటువంటి లిస్ట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సినిమాలు. అండ్ కల్కి 2 గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు కానీ దానికి సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్ రాలేదు. అప్పుడెప్పుడో ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ ఒక న్యూస్ చెప్పేసిండు, ఆ తర్వాత ఇంకే విధమైనటువంటి అప్డేట్ అయితే లేదు. దానికోసం కూడా నేను ఇగ్గల్ని వెయిట్ చేస్తున్నా. కల్కికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ వస్తే డెఫినెట్గా ఒక ఫుల్ వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ ఫౌజీ కోసం వెయిట్ చేస్తున్నారా, రాజాసాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా, సలార్ 2 కోసం వెయిట్ చేస్తున్నారా, స్పిరిట్ కోసం వెయిట్ చేస్తున్నారా, లేదా కల్కి 2 కోసం వెయిట్ చేస్తున్నారా అనేటటువంటిది డెఫినెట్లీ మీ కామెంట్ అయితే కింద కామెంట్ చేయండి. నేనైతే ఇగ్గల్ని వెయిట్ చేసేది సలార్ 2 కోసం, ఆ తర్వాత స్పిరిట్ కోసం. ఈ 2 సార్లు ఈ బాక్స్ ఆఫీస్ని ఊచకోత కోయడానికి పుష్ప 2ని బ్రేక్ చేసేటటువంటి దమ్ము ఉన్నటువంటి సినిమా ఖచ్చితంగా నాకు తెలిసి స్పిరిట్ మాత్రమే. మీరు అవునంటారా కాదంటారా అనేటటువంటిది డెఫినెట్లీ మీ కామెంట్ కూడా కింద కామెంట్ చేయండి. ఉంటా మరి బై. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.